నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కోట నీలిమ గారు అయితే ఉన్నారు. మేడం, ఏంటి ఈరోజు ఈ ర్యాలీ చేపడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ బొమ్మ నుండి ఇక్కడ రాజ్భవన్ వరకు ర్యాలీ చేపడుతున్నారు, ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? దీని ముఖ్య ఉద్దేశం మీరు ఎన్నో ఏళ్ళగా చూస్తున్నారు. మా పోరాటం ఒకటి నడుస్తుంది. ఏంటంటే సామాన్య నాగరికులకి అన్యాయం అవుతోంది ఈ దేశంలో ఉన్న ప్రతి వనరులు, ప్రతి ఏదైతే వాల్యుబుల్ చీజ్ ఉందో అదంతా ఒక షాప్ లాగా ఇట్స్ అవైలబుల్ ఫర్ సేల్. మోదీ గవర్నమెంట్ ఇచ్చేసింది, మీ కళ్ళెదురు కూడా ఉంది. దీని గురించి దీన్ని వెల్లడించి దీన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్. దీని గురించి పోరాటం చేసింది ఎవరు? శ్రీ రాహుల్ గాంధీ గారు. దీని గురించి తెలంగాణలో ఉద్యమాలు చేసింది ఎవరు? మన గవర్నర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలా మా పెద్దలు మేమందరం కలిసి మళ్ళీ ఈ రోజున ఈ పాయింట్స్ అన్ని రేస్ చేస్తున్నాం. అలా అదానీ మోదీ బాయ్ బాయ్, అంబానీ మోదీ బాయ్ బాయ్. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. ముందు నుంచి ఇది ఉండే, ఈ రోజు కూడా ఇది ఉండే. మీరు చూస్తున్నారు వేలాది మంది ఇవాళ జాయిన్ అయ్యారు. మా సేవాదల్ సోదరులు అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. మేమందరం ఇక్కడికి వచ్చింది ఇందుకోసమే. ఒక అదానీ విషయంలో చూసుకున్నా కూడా మణిపూర్ ఘటనలో ఒక విషయం కూడా జేపీసీ వేయాలని కూడా పదే ప్రశ్నిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు, వీళ్ళంతా చేస్తా ఉన్నారు. కానీ ఎందుకు మరి దీని మీద మోడీ గారు కానీ అటు బీజేపీ ఎందుకు చర్చలు చేయట్లేదు? నా క్వశ్చన్, మీ పేరేంటి బాయ్? నవీన్. నా క్వశ్చన్ ఒకటి, హిందూ మతం అంటే మానవత్వం, హిందూ మతం అంటేనే మానవత్వం. ఏంటి అందరినీ ఒకే రకంగా చూడటం, ఎవరికన్నా ఏమి కించపరచుకుంటూ ఉండటం, ఎవరికన్నా ఏదైనా కష్టాల్లో ఉంటే వెళ్ళి హెల్ప్ చేయటం. మెయిన్ గా హిందూ మతం అంటే ఇది. మహాత్మా గాంధీ గారు మనకు నేర్పించిన మతం ఇది. ఈ బీజేపీ వాళ్ళు హిందువులా? అసలు మన సోదరులు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదే దేశంలో కష్టపడుతుంటే, కన్నీళ్లు పెడుతుంటే వీళ్ళకేం తెలీదా? ఈ రోజున విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏ రకమైన లీడర్ మై. అందుకనే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళని హిందూ అనుకోవడం మానేయాలి. దీనికి కారణం మణిపూర్. మేము ఎన్నోసార్లు అడిగాం, అడానీ స్కామ్ మీద కానీ మిగతా విషయాల మీద కానీ జేపీసీ వేయండి. ఏంటి భయం వీళ్ళకి? ఏంది భయం? నవీన్, నీ గనక భయంగా లేకుంటే జేపీసీ వేయండి, రానిండి అన్ని డీటెయిల్స్ ముందర. కానీ ఇది కుదరదు. ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ ఇన్ని ఏళ్లగా 10 ఏళ్లగా మోర్ దెన్ దాట్ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు. ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని టఫ్ క్వశ్చన్ ఇంతసేపు నేను చూస్తున్నారు కదా, చాలా మంది నన్ను ఇంటర్వ్యూ చేశారు. టఫ్ క్వశ్చన్స్, వి ఆన్సర్ దెమ్. ఏమిటి భయం మోదీ గారికి? ఈ భయం వెనకాల ఉన్నది ఈ సత్యం. మీరు చూస్తున్న ఈ పోరాటం, ఇది ఒక సత్యానికి పోరాటం. మేము ఇప్పుడే కాదు, ముందర కూడా ఏళ్ల నుంచి చేస్తున్నాం. మేము ఇక్కడ ఇవాళ చూసింది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణలో ఏమన్నా అనొచ్చు, ప్రతి నాగరికుడికి ఈ మోదీ అంబానీ, మోదీ అడానీ విషయం గురించి అవగాహన ఉంది. తెలంగాణ చేస్తున్న ట్రూత్ అంటే సచ్చాయికి లడాయికి దాని అవగాహన ఉంది. ఎలా తెలుస్తుందంటే, దీనికి నిదర్శనం ఏంటంటే, ఎంతో వేల మంది మేము నడుచుకుంటూ వస్తున్నాం. మా వివిధ వర్గాలన్నీ కూడా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కన రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు, అంటే మేము ట్రాఫిక్ అన్ని చోట్ల ఆపలే కాబట్టి వాళ్ళు కూడా వెళ్తున్నారు, ఎవరికి కష్టం లేకుండా నడుస్తున్నాం ఈ మార్చ్. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళ బళ్ళు ఆపుకుని పార్క్ చేసుకుని వచ్చి మాతో నడిచారు. ఇది నేను సొంతంగా చూశాను. కొంతమంది నాకు తెలిసిన సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది మామూలు మనుషులు కూడా అందరూ కలిసి నడుస్తున్నారు. ఎందుకంటే ఈ ఫైట్లో ఎలా అయితే మనం ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వాళ్ళని ఈ రోజు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అని ప్రౌడ్గా చెప్తామో, అలాగే వాళ్ళకి తెలుసు ఈ కాంగ్రెస్ ఫైట్లో పాల్గొన్న వాళ్ళని ఎప్పుడు తరతరాలుగా గుర్తుపెట్టుకుంటారని. అందుకనే వాళ్ళు మాతో పాల్గొంటున్నారు. ఇవాళ మీరు చూస్తుంది ఒక చరిత్ర రాసే మార్చ్. ఇది చాలా ఒక లాంగ్ సిరీస్ మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఫైట్ చేస్తున్నాం. ఒక పక్క అదానీ తప్పు చేశారని కూడా మనకు వార్తలు వచ్చాయి, న్యూస్ వచ్చాయి, అంతా వచ్చినా కూడా ఎందుకు మరి దీని మీద మోడీ గారు కానీ బీజేపీ ఎందుకు స్టాండ్ చేసుకోవట్లేదు, ఎందుకు దీనిపైన ఎంక్వైరీ చేయట్లేదు కావచ్చు అంటే ఏం చెప్తారు? దీంట్లో ఎన్నో పాసిబిలిటీస్ ఉండొచ్చు. నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మీరు ఆలోచించండి, अब आप सोचो कि एक आदमी गलत काम कर रहा है, अगर उसको एक्सपोज करोगे అంటే అతన్ని ఎక్స్పోజ్ చేస్తే మంచిది కదా, అందరికి న్యాయం అవుతుంది. ఎక్స్పోజ్ చేయట్లేదంటే అతను నాకు ఏమైనా ధమ్కి ఇచ్చాడా? ఈ క్వశ్చన్ అడగాలి. అడానీని ఎక్స్పోజ్ చేస్తే మోదీ గవర్నమెంట్ సంగతి ఏంటి? ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ మాట అందుకోసమే కదా ఆపి ఉంచింది. అదర్వైజ్ ఎందుకు చేయరు? మోదీ గవర్నమెంట్ లో రావడానికి అడానీ రైజ్ కి ఏమైనా సంబంధం ఉందా? అంబానీకి అడానీకి మోదీకి ఏమి సంబంధం? అద్దెకనే కదా మేము అడిగేది జేపీసీ తీసురండి అని. ఇది ఒక సింపుల్ పొలిటికల్ ఫైట్ కాదు. ఈ దేశాన్ని మోడీ అంబానీ ఈ కార్పొరేట్ ఎలా అయితే గుంజుకుని వాళ్ళు అంతా పీల్చి సామాన్య జనుల
కష్టార్జితం డబ్బుల్ని పీల్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ మాటని మేము అందరు ఎదుర్కొన్న పెడుతున్నాం. ఈ పోరాటం అందుకనే ఇంకొక ఫ్రీడమ్ ఫైట్ లాంటిది. ఇది ఫ్రీడమ్ ఫ్రమ్ అన్యాయం. కానీ ఇంకోటి అయితే మేడం చూసుకుంటే మొన్న పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మోడీ అదాని ఒకటే అంటూ కూడా టీ షర్ట్లు వేసుకుని కూడా పార్లమెంట్కి వెళ్ళారు. కానీ అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ గారు కానీ అట్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా సేమ్ అదే మోడీ రేవంత్ ఒకటి అన్న కూడా టీ షర్ట్లు వేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. ఎందుకు కావచ్చు మరి అక్కడ పాపనప్పుడు ఇక్కడ ఎందుకు ఆపారు మీరు? అసలు ఈ కాపీ క్యాట్ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఐడియా మమ్మల్ని మా కాంగ్రెస్ దగ్గర నుంచి తీసుకుని కాపీ చేశారు. అన్ని వీళ్ళ మొత్తం ప్లానింగ్ అంతా కాపీ ప్లానింగ్ కాకుండా వీళ్ళు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి కొంచెం ఐడియాలు తీసుకొచ్చి తయారు చేసుకున్న పార్టీ ఇది. కాబట్టి నాకు డోంట్ టెల్ మీ అబౌట్ వాళ్ళు ఏం వేసుకున్నారో అవి వేసుకోలేదు. వాళ్ళు టీ షర్ట్ కట్టుకోనండి, ధోతి కట్టుకోనండి. పాయింట్ ఈజ్ సింపుల్ దట్ మీకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి వెళ్ళి అందరి హృదయాల్ని తట్టి వాళ్ళ మనసులో చోటు చేసుకుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. అది ఓర్వలేక ఆ ఏడుపుతో వీళ్ళు చేస్తున్న డ్రామాలు ఇవన్నీ. ఈ డ్రామాలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి నాగరికుడు చూస్తున్నాడు. అందరికీ తెలుసు హైదరాబాద్ ప్రజల కంటే ఇంటెలిజెంట్ ప్రజలు ఈ దేశంలో లేరు. అలాగే తెలంగాణ ప్రజలు మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ప్రజలు మనకు తెలీదా ఏమో డ్రామా చేస్తున్నాడు. అందరికి అన్ని కనిపిస్తున్నాయి. యాజ్ ఫార్ యాజ్ అడానీ ఇష్యూ ఇస్ కన్సర్న్ మన పార్టీ స్టాండే తెలంగాణ గవర్నమెంట్ స్టాండ్. ఇక్కడ దీని గురించి ఏమి దేర్ ఇస్ నో డిఫరెంట్ వ్యూ అబౌట్ ఇట్. సింపుల్, అది అందరు ఎదుర్కొంటూ ఉంది. ఏం చెప్తున్నారు ఫైనల్గా అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీల విషయంలో కూడా ఫెయిల్ అయిందంటూ కూడా పదే ప్రశ్నిస్తా ఉన్నారు. నిజంగా మరి ఏంది మరి మీరు విజయోత్సవ సంబరాలు కూడా చేశారు, నిజంగా మరి వాళ్ళు చెప్పినట్టు ఫెయిల్ అయిందా మీరు చెప్పినట్టు సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? నన్ను కాదు అడగాల్సింది, మీరు అడగాల్సింది సామాన్య జనులని. ఇప్పుడు దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ సక్సెస్. బీఆర్ఎస్కి సక్సెస్ అంటే బీఆర్ఎస్ నేతల ల్యాండ్ గ్రాబింగ్, బీఆర్ఎస్ నేతల ఇందిరమ్మ ఇళ్ళు, బీఆర్ఎస్ నేతలకి వైన్ షాపులు, ఇవన్నీ బీఆర్ఎస్ సక్సెస్. గవర్నమెంట్ అంటే అలా ఉండాలి. మా సక్సెస్ అలా కాదు కదా. పేద ప్రజలకి మనం బడి ఇస్తున్నామా, పేద ప్రజలకి మనం ఒక మంచి హెల్త్ కేర్ ఇస్తున్నామా, చీప్ హెల్త్ కేర్ వాళ్ళు వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా. ఇప్పుడు నిన్నే ఒక ఎగ్జాంపుల్, నిన్నే టిమ్స్ సనత్ నగర్ 1000 బెడ్స్ హాస్పిటల్, అది 8,000 కోట్ల చేసే హాస్పిటల్. అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. అది ఎంత అడ్వాన్స్ అంటే దాని తర్వాత మీరు ప్రైవేట్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం. వీటి గురించి మాట్లాడకుండా వీటి నుంచి ప్రజల దృష్టి ఎందుకు తప్పిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మీరు అడగాలి. అది ఎందుకంటే ప్రజలు సంతోషపడుతున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వస్తుంది. ఫైనల్గా 10 ఏళ్ళు వెయిట్ చేసింది రాదా, వాళ్ళకి తగిన హెల్త్ కేర్ కానీ వాళ్ళకి తగిన న్యాయం కానీ వాళ్ళకి వస్తుంది అనే మాట వాళ్ళు తెలియకుండా ఉండాలని మధ్యలో ఈ డ్రామాలు చేస్తున్నారు. తెలీదా ప్రజలకి? ఒక సైడ్ అమ్మా మీ సంక్షేమ పథకాలు, మీరు తీసుకొస్తున్న ప్లాన్స్, మీరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పర్సన్కి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాలు కానీ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం ఒక సైడు, ఇలా డ్రామాలు చేస్తూ ఏడుస్తున్న బీఆర్ఎస్ ఇంకో సైడు ఎదుర్కొండి ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు ఈరోజు ర్యాలీకి సంబంధించి డిమాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? సేమ్ డిమాండ్ యాజ్ బిఫోర్. జేపీసీ ఉండాలి, తర్వాత ప్రతి విషయాన్ని బయటికి తీయాలి. మీరు మణిపూర్ కానీ ఏ విషయమైనా కూడాను దేశంలో ఏదన్నా అక్రమం అవుతుంటే, ఏదన్నా అన్యాయం అవుతుంటే పార్లమెంట్ లాంటి మన ఈ సదస్సుల్లో దాని గురించి ప్రైమ్ మినిస్టర్ విస్తృతంగా డీటెయిల్స్ ఇవ్వాలి. అది ఆయన ధర్మం, అది ఆయన రెస్పాన్సిబిలిటీ. వేర్ ఈస్ ద గవర్నమెంట్, వేర్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ దీస్ ఇష్యూస్? అది మా డిమాండ్. రెండో పాయింట్ ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఇవాళ మీరు చూస్తున్నారు కదా, వీ విల్ కీప్ ఫైటింగ్. ఇది మా ధర్మం. మనం బ్రిటిషర్స్తో ఎటా ఫైట్ చేసాము, అలాగే ఎప్పుడైనా ఇండియన్స్కి ఎక్కడైనా భారతీయుడికి అన్యాయం అయితే అక్కడ గట్టిగా నుంచునేది కాంగ్రెస్ మనిషి. మా చేతిలో ఉండేది కాంగ్రెస్ ఫ్లాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.